పులిహోర పెరుగన్నం. శ్రవణ పుస్తకం. బట్టల కొట్టు. మా చుట్టాలైన ఒక ఆయన అంటుంటారు, బట్టల కొట్టుకు వెళితే కళ్ళ ఎదుట టేబుల్ మీద 100 చీరలు వేసినా ఇవన్నీ కాదని ఆడవాళ్లు 101 చీర కోసం చీరల అరలో వెతుకుతారట. ఆడవాళ్లు బట్టల కొట్టుకు వెళితే ఒక పట్టాన బయటికి రారని ఎవరన్నారో గాని వాళ్లు సరిగ్గా రీసెర్చ్ చేసైనా ఉండరు, లేక నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం కలవారైనా అయ్యుండరు. ఖచ్చితంగా మగవారు మాత్రం అయ్యుంటారు. బట్టలంటే ఇష్టం లేనిది అసలు ఎవరికండి? అసలు నన్ను అడగండి, నిజమైన నిజాలన్నీ నిర్మొహమాటంగా నిరభ్యంతరంగా చెప్పేయగలను. భార్య బట్టల కొట్లోకి వెళితే కొట్టు బయట స్కూటర్ మీద కూర్చొని ఎదురుచూసే భర్తలకి ఒకటే భయం. లోపలికి వెళితే వాళ్ళు ఎక్కడ టెంప్టై కొట్లో సగం సరుకు కొనేస్తామో అని. పైకి మాత్రం చెప్పరు, వాళ్ళకి సరిగ్గా తెలిస్తేగా. కొన్ని విషయాల్లో ఆడవాళ్ళకి ఉన్నంత నిర్ణయశక్తి, ఆత్మనియంత్రణ మగవారికి ఉండనే ఉండవు. అందులో బట్టల కొనుగోలు ఒకటి. వీళ్ళు 10-12 రకాలు ఎంచి చూసి 7-8 రకాలుగా ఆచితూచి 5-6 కోణాల్లో ఆలోచించి 4-5 అనుభవాలు పరిగణలోకి తీసుకుని 2-3 సలహాలు తీసుకుంటూ చివరికి ఒకటి సెలెక్ట్ చేస్తారు. ఏది మనకు అవసరం, ఏది కాదు, ఏ క్లాత్ ఎంత పలుకుతుంది, నిజంగా దానికి అంత విలువ ఉందా, అది కొట్లో నడుస్తున్న ఏసీ బిల్లు తాలూకు వడ్డనా? పక్క మార్కెట్లో ఇదే చీర ఇంత చెప్పలేదే. మన అమ్మాయికి ఈ రంగైతే నప్పుతుంది, కానీ డిజైన్ నచ్చకపోవచ్చు. చంటాడు ఆటలాడి మాపుకున్నా ఈ రంగైతే కనిపించకుండా ఉంటుంది. డిటర్జెంట్ వేసి నానపెడితే ఈ డై నిలవదేమో. అత్తయ్యగారికి అమ్మకి దగ్గర రంగులైతే ఎలా? ఆవిడ ఛాయకి ఇదే బావుంటుంది. పండక్కి ఖర్చు ఉంటుంది కనుక బట్టలకి ఈ మాత్రం ఖర్చుతో ఆగుదాం, వచ్చే పండక్కి అవి కొనుక్కోవచ్చులే. ఈ నెల చిన్నత్తయ్యగారు వస్తారు, ఆవిడకి చీర పెట్టాలి. ఆవిడ పాలిస్టర్ కడుతున్నారో మానేశారో. ఇలాంటి 1,00,000 ఆలోచనలతో కూడిన పెద్ద పనైనా శాంతంగా, సహనంగా, ఇష్టంతో చేస్తారు ఆడవాళ్ళు. ఇక మగమహారాజులు వీటిలో ఒక్కటి ఆలోచించరు సరికదా. నీకు బట్టలంటే అంత పిచ్చేమిటి? మొన్నే కదా కొన్నావు, ఏ పక్కింటి ఆవిడ కొనుక్కున్నారా ఏమైనా? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆఫ్టర్ ఆల్ బట్టలు కొనడానికి ఇంత టైమా? ఎన్ని షాపులు తిరుగుతావు? ఒక బట్ట నీకేమీ నచ్చమే? ఇప్పుడు మ్యాచింగ్ లేకపోతే ఏమిటటా నష్టం? ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలెందుకు? ఏమీ అక్కర్లేదు, టీవీలో మ్యాచ్ ఉంది, నేనిక్కడే నుంచుంటాను, ఎందుకు లోపలికి రావడం? ఇలాంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. వాళ్ళు షాపులోకి వచ్చి బుర్ర పెట్టనంతవరకే. ఎప్పుడైనా సొంత నిర్ణయంతో షాపింగ్ చేయాల్సిన అవసరం పడ్డప్పుడు తేటతెల్లం అవుతుంది వాళ్ళ టాలెంట్. ఆడవాళ్లకన్నా 4 రెట్లు ఎక్కువ టైం పడుతుంది పని అయ్యేసరికి. లేదు, సగం టైంలోనే ముగించుకుని వచ్చారా, ఇక ఆ సెలక్షన్ సంగతి సరి. వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి. మరి బట్టల షాపింగ్ అంటే అంత సులభమా? ఆ షాపు వాళ్ళు కస్టమర్లపై చేసే మాయాజాలం అలాంటిది. మన శ్రేయస్సు కోసమే తప్పిస్తున్నట్టు. అసలు మనం ఎప్పుడు షాపుకి వస్తామా, ఎప్పుడు మన సేవ చేసుకుని తరిద్దామా అని ఎదురుచూస్తున్నట్టు. మనకన్నా అందగాళ్ళు అందగత్తెలు వాళ్ళకి ఎప్పుడూ కనపడనట్లు. షాపు లాభాలు తన జీతభత్యాలు కన్నా మనకి తక్కువ ధరకి మంచి బట్టలు దొరకటమే వాళ్ళ జీవితానికి పరమావధి అన్నట్లు మాట్లాడేస్తూ ప్రవర్తించేస్తూ ఉంటారు. మేడం, మీకిదే బావుంటుంది. అదెందుకండి, ఇప్పుడెవరూ కట్టట్లేదు అంటారు. మరి ఎందుకు ఇంకా అమ్ముతున్నట్లో? ఈ రంగు మరీ బ్రైట్ అయిపోతుంది మేడం, అదైతే నీట్గా ఉంటుంది అంటారు. ఇప్పుడు గళ్ళ డిజైన్ నడుస్తోందండి, చుక్కలెవరూ కట్టట్లేదు అంటారు. అంటే వాళ్ళ దగ్గర చుక్కలవి లేవన్నమాట. ఆ రంగు నిన్నే అయిపోయాయండి, మళ్ళీ 2 రోజుల్లో వస్తాయి, కానీ ఈ రంగు చూడండి ఈలోపు అంటారు. ఆ పెద్ద పువ్వులు బక్కగా ఉన్నవాళ్ళకండి, మీరు నిండుగా ఉన్నారు, మీకు చిన్న పువ్వులు బావుంటాయి అంటారు లావుపాటావిడితో. ఆ చిన్న పువ్వుల డిజైను లావాటి వాళ్ళకండి, నాజూకు వాళ్ళకి పెద్దవి నయం అంటారు బక్కగా ఉన్నావిడితో. అంచురంగు కన్నా చీర రంగు అయితేనే జాకెట్ బావుంటుందండి అంటారు దూరం నుంచి చూసేవాళ్ళకి తిడుతున్నాడేమో అనిపించే వాయిస్లో. సహజంగానే ఆడవాళ్ళకి ఇంత లౌక్యం తెలీదు, అందుకే మగవాళ్లే ఎక్కువ కనిపిస్తారు సేల్స్లో. ఇక బట్టల కొట్లలో పెట్టే సేల్స్ మాట చెప్పుకోక తప్పదు. పండగల ముందు ఒక రకం డిస్కౌంట్ సేల్, పండగ నాడు ఇంకొక రకం డిస్కౌంట్ సేల్, పండగ అయిపోయాక మరొక రకం డిస్కౌంట్ సేల్ పెడతారు. ఏ పండగ లేని సీజన్ అనుకోండి, పుట్టింటి చీరలు, అక్కా చెల్లెళ్ళ చీరలు అంటూ కొత్త రకం చీరలు కనిపెడతారు.
ఇక సినిమా చీరల మాట చెప్పే అక్కర్లేదు. దసరా బుల్లోడు చీరలు, ప్రేమనగర్ చీరలు, చూడాలనుంది చీరలు, వర్షం శారీస్, ఇలా ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. ఈ మధ్య కొన్నేళ్లుగా నడుస్తున్న ట్రెండ్ వర్క్ శారీస్. మామూలు సిల్క్ చీరలైనా, జరీ చీరలైనా, పట్టు చీరలైనా, ఏ చీరైనా సరే దానిపైన దారాలతోనో రాళ్లతోనో రతనాలతోనో జిగేలు మనిపిస్తే చాలు ఆ చీర విలువ 10 రెట్లు పెరిగిపోతుంది. బట్టల కొట్లలో దాగున్న మయసభని కనుక్కోగలగటం మయుడి వల్లైనా కాదు. ఆ సభని కట్టే పనివాళ్లు ఆ బట్టల కొట్టు సేల్స్మెన్. మామూలుగానే వాళ్ల వలలో చిక్కక తప్పించుకోలేము. ఇక పెళ్ళిళ్ళ సీజన్ వస్తే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళనుకునే పట్టుచీర మనం కొనకపోతే మనం ఇన్నాళ్ళు గడిపిన జీవితం వృధా అనిపించేటట్లు మభ్యపెట్టేస్తారు. మన అమ్మాయికి పెళ్లి తలపెట్టి కనీసం ఇంత రేంజ్లో పట్టుచీర కొనకపోతే పిల్లకి అన్యాయం చేసినట్లే అని నమ్మించేస్తారు. పెట్టుబడికి ఎలాంటివి పెట్టాలో డిసైడ్ కూడా చేసేస్తారు. చీరలు కొన్నాక లైనింగ్ పీసులు, ఫాల్స్ లాంటివి కూడా వాళ్ల షాపులోనే కొంటే మనం ఎంత ఆస్తులు కాపాడుకున్నట్లు కూర్చోపెట్టి కూల్ డ్రింక్ ఇచ్చి మరీ కూలంకషంగా చర్చిస్తారు. ఒకవేళ హడావిడిలో పడి మనం మర్చిపోయినా పంచెలేమైనా చూస్తారా? పిల్లల బట్టలు వద్దా? పెళ్ళికొడుకు బట్టలు కొత్త మోడల్స్ వచ్చాయి. మీ అల్లుడికి సూటు పెడుతున్నారా, షేర్వాణి పెడుతున్నారా? అదైతే టై బెల్టు, ఇదైతే తలపాగా బూట్లు కొనిపించాలి మరి. కొన్ని పాలిస్టరు, కొన్ని వాయిల్ చీరలు కొనండి పెట్టుబడికి. ఆడపడుచుకి ఇంకో చీర కూడా పెడతారు కదండీ, 3 కొన్నారు అంటూ గుర్తు చేసి మరీ మన ఇంటి పెళ్లి ఏర్పాట్లలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఆ రోజుతో పూర్తి చేయిస్తారు. మళ్ళీ రేపో ఎల్లుండో అయితే అక్కడికే వెళ్తామని గ్యారంటీ లేదుగా. వాళ్ల సంగతి అలా ఉంచితే పెళ్లి బట్టలు తక్కువకి కొనుక్కోవడం కోసం ఛార్జీలు పెట్టుకుని మరీ ఎక్కడికో వెళ్లి కొనేవాళ్ల గురించి చెప్పుకోవాలి మనం. రాజమండ్రి బజార్లో తక్కువ కొనుక్కోవచ్చని హైదరాబాద్ వాళ్ళు అక్కడికి వెళితే హైదరాబాదులో చవకని రాజమండ్రి వాళ్ళు ఇక్కడికి రావడం కూడా చూశాను నేను. ఇక కంచి, చీరాల, మంగళగిరి, పోచంపల్లి, వెంకటగిరి, ధర్మవరం ఇలాంటి పేరు పొందిన మార్కు బట్టల కోసం అక్కడికి వెళ్ళి మరీ కొంటారెంతోమంది. గంపలాభం చిల్లు కూడబెట్టింది అన్నట్లు అక్కడికి వెళ్ళిన వాళ్ల బస్సు, రైలు ఛార్జీలు, ఒక్కరం ఎలాగూ వెళ్ళం కదా, ఆటో ఛార్జీలు, భోజనం, ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే మిగిలేది ఎంతో పాపం అనిపిస్తుంది నాకు. ఎంతో కొంత లాభం ఉంటుందేమోలేండి. ఏది ఏమైనా ఒక్కటి నిజం, మనిషికి కూడు, గూడు, గుడ్డ అవసరం అంటారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఎవరి తాహతని బట్టి వాళ్ళు బట్టలు కొనక తప్పదు. అవసరం స్థాయి దాటి, ఆడంబరం స్థాయి దాటి, వెర్రి స్థాయి కూడా దాటుతూ ఉంటుంది ఒక్కొక్కసారి బట్టల విషయం. అది వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటుందనుకోండి. మనం అప్పుడప్పుడు పక్కవాళ్ల బట్టలను చూసినప్పుడు అయ్యో అయితే నేను ఎక్కువ పెట్టి నష్టపోయానన్నమాట అని గాని, ఏమైనా నా మోడలే బావుంది, ఆ మాత్రం ఖర్చు పెట్టడంలో నష్టం లేదులే అని గాని, అమ్మయ్యా నేను డిస్కౌంట్లో కొనడం వల్ల చాలా లాభం పొందాను అని గాని అనుకుంటూ ఉంటాం. అయితే నిజానికి చివరికి ఎవరికి లాభం? కొనేవారికా, కట్టేవారికా, కుట్టేవారికా, అమ్మేవారికా, నేసేవారికా, మధ్యవర్తులకా అనేది ఆ పైవాడికే తెలియాలి.